వినయ్, నీ గురించి మా డాడీకి అంతా చెప్పేశాను. తను ఒకసారి నేను కలవాలనుకుంటున్నాను. అయితే మీతో అవసరం ఉన్న వాళ్ళే నన్ను ఇక్కడికి పంపించారు. మీకు బెయిల్ ట్రై చేయమని చెప్పారు. నాతో వాళ్ళకేంటి అవసరం? తేజ అంటే నాకు చాలా ఇష్టం బావా. అంత ప్రేమించి పెళ్ళెందుకు చేసుకోలేదు? గౌతమి, నువ్వేమంటున్నావు? మీరు తప్పు చేశారు. జీవితంలో చాలా పెద్ద తప్పు చేశారు. నేనేం చేశాను? ఒక ఆడపిల్లను అన్యాయం చేశారు. ప్రేమను అవమానించారు. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. ఎంత అపార్థం చేసుకుంటే మాత్రం ప్రేమని వదులుకుంటారా? మీకు నచ్చని ఇష్టం లేని జీవితంలోకి మీరెందుకు వచ్చారు? గౌతమి, నిజంగా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎందుకండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? ఇప్పటిదాకా మీరు కోల్పోయింది చాలదన్నట్టు ఇంకా ఎందుకు శూన్యంలోకి వెళ్ళిపోతున్నారు? నేనంతా విన్నానండి. మీలో ఎంతో బాధ ఉంటే తప్ప అలాంటి మాటలు రావు. పైకి ప్రశాంతంగా గంభీరంగా ఉన్నా మీలో ఓ భగ్న ప్రేమికుడున్నాడని నాకిందాకే అర్థమైంది. మీలాంటి మంచి మనిషికి కూడా ప్రేమ దక్కలేదంటే ఆ దేవుడు నిజంగా చెడ్డవాడు. మీరు నా స్నేహితులు అంటున్నారు కదా, చెప్పండి, ఎవరా అమ్మాయి? నాకు తెలిసే ఉంటుంది. మీరెవరిని ప్రేమించారు? చెప్పండి. ఆ అమ్మాయి పేరేంటి? తనెలా ఉంటుంది? మీరెందుకు విడిపోయారు? మీ మధ్య ఎందుకు అపార్థం చోటు చేసుకుంది? మిమ్మల్ని కాదనుకున్న ఆ దురదృష్టవంతురాలు ఎవరో చెప్పండి. చెప్పండి. మీరు ప్రేమించిన అమ్మాయి మీకు దూరం కావడం వల్లే మరో అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారా? నిజం చెప్పండి, ఈ పెళ్లి మీకిష్టం లేదు కదూ? మీరు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారు కదూ? ఇప్పుడు అవన్నీ ఎందుకు గౌతమి? గతం మర్చిపోయి అనాథగా మిగిలిన నన్ను స్నేహితుడనొచ్చి ఆదుకున్నారు. నా ప్రాణం పోయేంత వరకు నాకు మీరు గుర్తుంటారు. అలాగే అనాథైన మిమ్మల్ని ఎవరో ఒక అమ్మాయి ఆదరించారని చెప్పారు. ఆమెవరో తెలుసుకోవాలనుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు గౌతమి, నా ఎదురుగా ఉన్న నువ్వే. మీలాంటి మంచి మనిషిని అపార్థం చేసుకున్నా ఆమె దురదృష్టాన్ని తిట్టాలనుంది.
దురదృష్టం నీది కాదు గౌతమి, నాది. తనెవరూ తెలిస్తే మీ గొప్పతనాన్ని చెప్పాలనుంది. మిమ్మల్ని విడదీసినందుకు ఆ దేవుణ్ణి ఉరివేయాలనుంది. చెప్పండి, ఎవరా అమ్మాయి? ఎవరూ లేరు గౌతమి. మరి మీ మనసులో బాధ ఎందుకుంది? ఫెయిల్యూర్ లవ్స్ గురించి చెప్పాను, అంతే. లవ్ ఫెయిల్యూర్ అయితేనే అలా చెప్పగలరు. అన్నీ అనుభవించే చెప్పవసరం లేదు గౌతమి, పక్క వాళ్ళ అనుభవం నుంచి కూడా చెప్పొచ్చు. నా గురించి నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. అంటే నిజంగా మీరే అమ్మాయిని ప్రేమించలేదా? ప్రేమించాను గౌతమి, నిన్నే చిన్నప్పటి నుంచి మనసారా ప్రేమించాను. నేను పోగొట్టుకున్నది నిన్నే. ఈ విషయం నీకు చెప్పలేని దురదృష్టవంతుణ్ణి నేను. లేదు గౌతమి, నేనెవరినీ ప్రేమించలేదు. ప్రేమిస్తే దక్కేది కదా. మీరెవరినైనా ప్రేమిస్తే వాళ్ళు తప్పకుండా మీకు దక్కుతారండి. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నల్లే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని మురేసినారే. చెరో సగాన్ని మరో జగాన్ని వరించినారే. మనం అనాథలం. మన కోసం కొత్తగా ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళని మనం వదులుకోకూడదు. ప్రేమికుల మధ్య దాపరికాలు ఉండకూడదు నవీన. ఆ దాపరికాలు అపార్థాల్ని సృష్టిస్తాయి, ఒక జీవితానికి సరిపడా కన్నీళ్ళనిస్తాయి. నువ్వు ప్రేమలో గెలవాలని ఆశపడుతున్నావు, అచ్చాలు. మిగతాదంతా నేను నడిపిస్తాను.
బతికుండగానే ఈ జన్మలోనే మన ప్రేమను గెలుచుకోవాలి. నన్ను క్షమించు బావా. నీ మంచితనం తెలియక నిన్ను బలి పశువుని చేసే కార్యంలో నేను భాగస్వామినయ్యాను. నిన్ను గౌతమిని విడదీసి ఇషికతో నీ పెళ్లి చేసి నీకు జీవితాంతం మనశ్శాంతి లేకుండా ఉండడానికి నేను కారణమయ్యాను. ప్లీజ్ బావా, నాకు హెల్ప్ చేయాలి. తప్పకుండా చేస్తాను. దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. నన్ను తేజను కలపాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, కానీ నేను నీ లైఫ్ ని నాశనం చేశాను. తెలియక చాలా పెద్ద తప్పు చేశాను బావా. దీన్ని సరిదిద్దుకోకపోతే నా జీవితానికి అర్థం ఉండదు. నేను మనిషినే కాను. నవీనా, ఏంటి? ఏం దాస్తున్నావు? ఆ, ఏం లేదు ఇషిక. ఏయ్, మర్యాదగా చూపించు. ఆ, 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 ఏం లేదన్నానా? చూపిస్తావా లేదా? ఏముంది? తేజ SMS పంపించాడు. చాలా రొమాంటిక్ గా ఉంది. అది చూస్తుంటే నువ్వొచ్చావు. నేను బాధల్లో ఉంటే మీరు SMSలు MMSలు చాటింగ్లు చేసుకుంటున్నారా? ఏమైంది ఇషిక? ఏముంది? అదిగో మీ బావ తెచ్చిపెట్టాడుగా నా తల మీద ఒక పెద్ద బండరాయ్. ఎవరు? గౌతమియా? మళ్ళీ ఏం చేసింది? మీ బావకు ప్రేమ పాఠాలు చెప్తుంది. అది పిచ్చిది కాదు, నన్ను నన్ను పిచ్చిదాని చేసేలా ఉంది. దానికంత సీన్ లేదు ఇషిక. నువ్వు టెన్షన్ అవ్వకు. ఎలా ఎలా అవ్వకుండా ఉంటానే? ఏదో ఒకటి చేసి వెంటనే దాన్ని ఇంట్లోంచి పంపించేయాలి. లేదంటే నా కాపురంలో నిప్పులు పోసేలా ఉంది. తన ప్రేమనే నువ్వు తగులబెట్టావు ఇషిక. ఆ ఆ రోజు అది పెళ్లికి రాకుండా నువ్వు కిడ్నాప్ చేసావు కదా, అలాంటిదే ఇప్పుడు ఏమైనా చేసి దాన్ని పంపించేసేయాలి. ఏమైనా ఐడియా చెప్పు ప్లీజ్. ఆ తప్పు చేసే నేరస్తురాలనయ్యాను. మళ్ళీ ఇంకో తప్పు చేయలేను. ఏం చేద్దా నవీనా? చెప్పు. పోనీ దాన్ని చంపేద్దామా? ఈ నైటే లేపేసి తెల్లారేసరికి శవాన్ని మాయించేద్దామా? వద్దు, అది చావకూడదు, బతికే ఉండాలి. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు లేక నరకం చూడాలి. దానికేం చేయాలి? ఏదో ఒక ప్లాన్ చెప్పు. ఏం చేస్తున్నావు? ఆలోచించు. మంచి ప్లాన్ కావాలి నాకు. నేను కూడా ఆలోచిస్తాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి.
తెలుసో తెలియకో కృష్ణ గౌతములకు చాలా అన్యాయం చేశాను. ఆ పాపమే నన్ను తేజాను విడదీస్తున్నట్టుంది. ఇక నా ప్రాణం పోయినా సరే గౌతమికి గాని కృష్ణకి గాని అపకారం చెయ్యను. ఏంటయ్యా ఇంకా బాబు వాళ్ళమ్మ దొరకలేదా? చిన్న పిల్లాన్ని ఎట్టా ఎన్నాళ్ళు ఏడిపిస్తారు? అయ్యో, ఒళ్ళంతా ఇలా కాలిపోతుందేంటి? జ్వరం వచ్చిందా? అవునండి, ఇందాకే వచ్చింది. కాస్త పాలు తాగించి సిరపేద్దాం అనుకుంటే వీడు తాగట్లేదు. ఆ పాలిట్ట అయ్యయ్యా. ఏంటమ్మా, ఎందుకు తాగట్లేదు? తాగాలమ్మా, తాగు తాగు తాగు. బాబు వాళ్ళ అమ్మ కోసం బాగా బెంగ పెట్టుకున్నాడయ్యా. వీలైనంత త్వరగా వాళ్ళ అమ్మని తీసుకురావడం మంచిది. మాటలు వచ్చుంటే వాళ్ళ అమ్మ కావాలని అడిగేవాడు. అందుకే తనకేం కావాలో ఇలా చెప్తున్నాడు. ఈ పసి మనసుని అర్థం చేసుకోండి అయ్యా, లేదంటే బంగారం లాంటి బాబు అన్యాయం అయిపోతాడు. ఎలాగోలా కాపాడుకోండి. రేపోసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అయ్యా. జ్వరం ఎక్కువైతే కష్టం. బాబుకి ఏం కాదు విజయ్, ఎందుకు బాధపడుతున్నావు? వదిన తప్పకుండా దొరుకుతుంది. ఉదయం దొరికే వరకు వీడి పరిస్థితి తలుచుకుంటుంటే భయంగా ఉందిరా. ఒకప్పుడు వీడికి అమ్మ, పెద్దమ్మ, నాన్నమ్మ అంటూ 3 అమ్మలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ ఒక్కరు వీడితో లేరు. వాళ్ళ కోసం వీడు ఎంతగా ఎదురు చూస్తున్నాడు. నానమ్మ, పెద్దమ్మ ఎలాగో లేరు. కనీసం వీడిని కన్నా అమ్మ దగ్గరికైనా వీడిని చేర్చాలరా. లేదంటే నా చేతులతోనే నేను నా వంశాంకురాన్ని చేజార్చుకున్నవాడిని అవుతాను. ఏంటమ్మా? ఏం లేదన్నయ్యా. చాలా హ్యాపీగా ఉన్నావు. ఏదో విశేషం ఉంది, అదేంటో ఈ అన్నకి చెప్పకూడదా? సర్లే గాని వినయ్ ఏడి? ఇప్పుడే వెళ్ళాడన్నయ్య. ఎక్కడికి? డాడీ దగ్గరికి. తనతో డాడీ మాట్లాడాలన్నారని నువ్వు చెప్పావు కదా, అందుకనే.
నాకు చెప్పకుండా ఎలా వెళ్ళాడు? ఎంతసేపు అయింది బయలుదేరి? ఇప్పుడే. ఎందుకు అన్నయ్య? అన్నయ్య అన్నయ్య ఏమైందో చెప్పు. అన్నయ్య ఏంటో చెప్పు. అన్నయ్య 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 అన్నయ్య. పబ్ మ్యాటర్ మొత్తం డ్రామా సార్. ఆ తల్లి కూతుళ్ళాడిన నాటకం.